హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను మీకు ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా ఆవకాయ పచ్చడిని చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు, లైక్ తీప ఆవకాయ, పెసర ఆవకాయ, బెల్లం ఆవకాయ ఇట్లాగా. మేము మాత్రం ఎవ్రీ ఇయర్ అందరూ పెట్టుకునేది కామన్గా ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకుంటాము. సో దాని ప్రాసెస్ ఏంటి, నేను ఎట్లా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. జనరల్గా ఆవకాయ పచ్చడికి మేము చిన్న రసాలు తీసుకుంటాము. ఈ ఇయర్ మాకు నాటు మామిడికాయలు దొరికాయి అనమాట. నాటు మామిడికాయతో ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. లైక్ ముక్క పుల్లగా, క్రంచీగా చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నాటు మామిడికాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. సో ముందుగా నేను 2 డజన్స్ మ్యాంగోస్ తీసుకున్నాను. వాటిని క్లీన్గా వాటర్లో వాష్ చేసేసుకొని శుభ్రంగా వాటిని తుడిచేసుకుని ఆరబెట్టుకున్నాక బయట ముక్కలు కొట్టించేసాను. ముక్కలు అనేవి మనకి నచ్చిన సైజులో కట్ చేయించుకోవచ్చు. మేమైతే ఇట్లా మీడియం సైజులో కట్ చేయించుకుంటాము ఎప్పుడు. ఇలా అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది, లైక్ పెద్ద పెద్ద ముక్కలుగా. సో ఇప్పుడు మెజర్మెంట్ విషయానికి వస్తే మేము ఎట్లా తీసుకుంటామంటే, మనకి పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, ఏన్షియంట్ పెయింట్వి చిన్నగా మగ్ సైజులో డబ్బాలు ఉంటాయి కదా, వాటితో ఒక సేరు ముక్కల కింద మేము కౌంట్ చేస్తామన్నమాట. సో అట్లాంటివి 4 డబ్బాలు కనుక తీసుకుంటే మరకం ముక్కలు అవుతాయి. అట్లా మరకం ముక్కలకి సరిపడా ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానికి తగ్గట్టు మీరు అందులో హాఫ్ పట్టుకుంటే హాఫ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ యూస్ చేసుకోండి. 3/4 అయితే 3/4 అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 150 గ్రామ్స్ ఆఫ్ మెంతులు తీసుకుని వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను పౌడర్ చేసుకోవడానికి. ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. బరకగా ఉంటే మనకి పచ్చడి కూడా అంత టేస్ట్ అనిపించదు. అండ్ ఆవాలు 200 గ్రామ్స్ తీసుకుని అది కూడా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనకి ఆవకాయ అంటే ఆవపిండే కదా, కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట, 50 గ్రామ్స్. అండ్ సాల్ట్, పసుపు, కారం ఇదంతా మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే జనరల్ మెజర్మెంట్ పెట్టాను, కాకపోతే అవి అనేది మన ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ నువ్వుల నూనె ఒక 1 kg తీసుకోవాలి. అండ్ ఒలిచిన వెల్లుల్లిపాయలు పచ్చివి ఒక 1/2 కిలో తీసుకోవాలి. ఆవకాయ పచ్చడి ఒకటనే కాదు, మనం వేరే పచ్చళ్ళు ఏవైనా పట్టుకునేటప్పుడు కూడా అందులో వాటర్ అనేది పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వాటర్ పడితే చిన్నగా చుక్కలు పడినా సరే అవి తొందరగా బూజు వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు పచ్చడి. సో మనం పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మన చేతులు అదంతా శుభ్రంగా తుడిచేసుకుని పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ముందుగా బయట కొట్టించుకొచ్చేసిన ముక్కలన్నీ మంచిగా ఒక డ్రై క్లాత్ తీసుకుని వాటిని తుడిచేసుకుని శుభ్రం చేసుకున్నాను. అండ్ దాని మీద ఉండే పీల్ కూడా, లైక్ ఆ బద్ద మీద ఉండే పీల్ కూడా మనం స్పూన్తో తీసినా లేకపోతే చేతితో తీసినా వచ్చేస్తుంది. అదంతా తీసేసుకుని మంచిగా ఒక పెద్ద వెడల్పాటి బౌల్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ముక్కలన్నీ దాంట్లో మనం ఫైన్గా పౌడర్ చేసుకున్న మెంతి పౌడరు, ఆవాల పొడి ఇదంతా వేసేసుకుని, ఆవాల పిండి వేసుకుని, ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ముక్కలన్నీ పట్టేటట్టు. అండ్ ఇది కొత్త ఆవకాయ కాబట్టి వేడి చేస్తుందని చెప్పేసి చలవ కోసం మెంతులు కూడా వేసుకుంటాము. మెంతులు, వెల్లుల్లిపాయలు కొంతమంది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అవి ఊరిన తర్వాత పుల్లగా అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి తినడానికి. అండ్ మెంతులు మనకి చలవ చేస్తాయి అన్నమాట, అవి కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టు పైనుంచి కిందకి బాగా తిప్పుకొని బాగా మిక్స్ చేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 to 4 days అది ఊరటానికి పక్కన పెట్టేసేయాలి. ఏ గాలి ఇది తగలకుండా మంచిగా క్లాత్ అది కప్పేసి, లేదంటే ఒక మంచి వెయిట్ పెట్టి క్లాత్ కప్పేసిన తర్వాత పైన మంచి వెయిట్ పెట్టి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అది 4 daysకి ఊరుతుంది అన్నమాట పచ్చడి. ఇప్పుడు 3 days ఊరడానికి పెట్టేసుకున్నాం కదా, దాని తర్వాత రోజు నుంచి మనం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పచ్చడిని పైనుండి కిందకి తిప్పుతూ ఉండాలి. అప్పుడే ముక్కలన్నిటికీ బాగా పట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చడి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనం టేస్ట్ అనేది చూడాలన్నమాట. అందులో ఉప్పు, కారం లేదంటే ఆయిల్ కానీ తక్కువైంది అనిపిస్తే మనం ఈ స్టేజ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఒకసారి జాడీల్లో కానీ వేరే డబ్బాల్లో కానీ మనం తీసేసుకున్నాక మిక్స్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో మీరు ఇట్లా రోజు తిప్పుతున్నప్పుడు కొంచెం టేస్ట్ చూడండి, మీకు ఏది తక్కువైంది అనిపిస్తే అది కలుపుకోండి.
నాకైతే కొంచెం ఉప్పు ఇంకా కారం తగ్గింది అనిపించింది. సో నేను ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కలిపి మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా 3 డేస్కి పచ్చడి ఊరిపోయిన తర్వాత దాన్ని ఫైనల్ మిక్స్ కింద ఒక వెడల్పాటి బౌల్లో కానీ ఒక బేషన్లో కానీ వేసుకుని కింద నుంచి పైకి తిప్పేసి మన ఇష్టానికి తగ్గట్టు జాడీలో కానీ లేకపోతే వేరే డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. మన టేస్టీ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. జనరల్గా మనం డైలీ రైస్లో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇట్లా పచ్చడి అంతా ఒక డబ్బాలోకి తీసేసాక బౌల్లో మిగిలిన దాంతో మనం రైస్ వేసుకొని ముద్దలు చేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆ టేస్టే వేరు అసలు. మీలో ఎంతమందికి అట్లా ముద్దలు చేసుకొని తింటాం ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మేము ఎవ్రీ ఇయర్ ఆవకాయ పెట్టుకునే ప్రాసెస్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టుకుంటాము. వేరే టైప్ ఆఫ్ ఆవకాయలు మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎండు మాగాయ పచ్చడి ఎలా పెట్టుకున్నాం అనేది చూపిస్తానమాట. ఎండు మాగాయ పచ్చడి కూడా చాలామంది చాలా వెరైటీస్గా పెట్టుకుంటారు. మేము ఎలా పెట్టుకున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు కూడా ఒకసారి నాటు మామిడికాయలు దొరికితే ఆవకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సీ యూ ఆల్ అగైన్. బాయ్.